గోరంట్ల నుండి అనంతపురం వెళ్లే దారిలో సోమందేపల్లి క్రాస్ దగ్గర యాక్సిడెంట్ జరగ్గా అటువైపు కారులో వెళ్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తన కారును ఆపి క్షతగాత్రులను పరిశీలించారు. వారికి ధైర్యం చెప్పి బాధితులను అత్యవసర వైద్యం కోసం పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించారు. ఆ తర్వాత కూడా పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డాక్టర్లను కోరారు. పర్యటించి ప్రస్తుతం ఏదో విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉన్నారు. మళ్ళా త్వరలో తన పర్యటన ప్రారంభిస్తున్నట్టుగా చెప్తూ వచ్చారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజీ, ఆయన ప్రవర్తన చూసినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని, విచిత్రాన్ని కలిగిస్తుంది. ఆయన నవరసాల్లో ఉన్నటువంటి రసాలు ఆవేశం, రౌద్రం, హాస్యం, జాలి, బాధ ఇవన్నీ చూపించే ప్రయత్నం చేశారు. దానితో పాటు పాపం చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పెంచుకోవడం కోసమో లేకపోతే పతనమైపోతున్న తన రాజకీయ పక్షం ఇంకా ఉందని చెప్పుకోవడం కోసమో జనాన్ని బాగా సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ జన సమూహాలు అంత పెద్దగా ఎక్కడా కనిపించినట్టుగా నాకేం అనిపించలా. కానీ ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి మాత్రం జనాలు అద్భుతంగా తండోపతండాలుగా వచ్చినట్టుగా వారు కనిపించాయి. వారు కూడా చాలా వార్తలు, అద్భుతమైనటువంటి ప్రజాదరణ, ఇసుక వేస్తే రాలని జనం అని ఇలాంటి ఫాల్స్ హెడ్డింగ్లు పెట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఊపిరిపోయాలని, ఆ పార్టీని బతికించాలనేటువంటి తాపత్రయం పడుతున్నట్టుగా అనిపించింది. వీటన్నిటికన్నా చిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నలుగురితో కూర్చుని మాట్లాడేటువంటి సందర్భాల్లో మధ్యలో జై జగన్ జై జగన్ అనే నినాదాలు కూడా వినిపించాయి చాలా చిత్రంగా. అది ఎక్కడో నేను వాట్సాప్లో చూసా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఇంగ్లీష్ మీడియం గురించి. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనంట ముద్దబ్బాయిలు అయిపోతారంట. ముద్దబ్బాయిలు అంటే జనానికి అందరికీ అర్థం కాదు. మరి మా అబ్బాయిలాగా అయిపోతాడని చెప్తే బాగా అర్థమయ్యేది. ఇంగ్లీష్ మీడియం చదివితే ముద్దబ్బాయిలు అవుతారని చెప్తుండగానే ఇంతలో ఎవరో జై జగన్ జై జగన్ అని అంటే ఆగండి 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 అని కంగారు పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చంద్రబాబు పర్యటనలోనూ జై జగనే, పవన్ కళ్యాణ్ పర్యటనలోనూ జై జగనే, రాష్ట్రమంతా జై జగన్ అని పరిగెత్తుంటే ఏదో ఒక విధంగా తాను మళ్ళా ఉన్నాను అని చూపించుకునేటటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. పైగా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఏమని? క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకయ్యా? ఎందుకు జగన్ క్విట్ అవ్వాలి? ఆంధ్రప్రదేశ్ని ఎందుకు సేవ్ చేయాలి? క్విట్ అయితేనే సేవ్ అవుతుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ సేవ్గా లేదా? నువ్వున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా సేవ్ అయిందా ఆంధ్రప్రదేశ్? ఆ రోజున ఎన్ని ఇబ్బంది పడ్డారు ప్రజలు, ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నావు. అందుకే నువ్వు క్విట్ అయ్యావు. అందుకే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. జగన్ ఇవాళ క్విట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్లే నిన్ను క్విట్ అవ్వమంటున్నారు. క్విట్ అయ్యావు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించి కేవలం 23 సీట్లకే పరిమితం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతా ఉన్నా. నేను మరొకసారి చెప్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో 1,39,000 కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని క్విట్ అనే హక్కు నీకు లేదు, నీ దత్తపుత్రుడికి కూడా లేదనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఆవేశం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కుదామా అధికారంలోకి? ఇన్నాళ్ళ నుంచి అధికారం లేకపోయేసరికి బ్రతకలేకపోతున్నాడు పాపం. అధికారానికి అలవాటు పడినటువంటి జీవి. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి చేతిలో 2 సార్లు ఓటమి పాలైనటువంటి వ్యక్తి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేము అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో చాలా గందరగోళంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు,
ప్రజా ఉద్యమాలు రావాలట. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాడు, 3 రోజులు జిల్లా పర్యటన ఎంతో విజయవంతమైంది ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళు చెప్పుకోవడం తప్ప విజయవంతమైందని జనమేం చెప్పుకోవటంలా. 7 జిల్లాల్లో 21 నియోజకవర్గాల్లో 1,00,000 మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వం బాదుడనే ప్రజలు అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత చాటుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క వ్యతిరేకత చాడుతుందంట. ఎక్కడ చూసినా అశాంతిగా ఉందంట. ఎక్కడ చూసినా ధరల పెరుగుదల మీద జనం గగ్గోలు పెడుతున్నారట. ఇంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరొక్కరే ఎందుకు పోటీ చేయరండి? ఏమంటున్నారు? అందరూ కలిసి రావాలట, ప్రజా ఉద్యమం రావాలట. నువ్వు చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా? ప్రజలకు బాధ కలిగినప్పుడు ప్రజా ఉద్యమం వస్తుంది. నాయకులు చెబితే ప్రజా ఉద్యమాలు రావు. ప్రజలు చక్కని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు ప్రజా ఉద్యమాలు చేయవలసినటువంటి పని ప్రజలకు లేదు. కానీ ఏదో ఒక విధంగా ఉద్యమాలు చేసి రెచ్చగొట్టి అశాంతిని సృష్టించాలనే తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలనేటువంటి పోకడ ఏ కోశానూ కనబడ్డంలా. అదేమంటాడు? అందరూ కలిసికట్టుగా రండి, అన్ని అపోజిషన్ పార్టీలు కలిసికట్టుగా ఉండాలి, ఉంటే నేను దానికి నాయకత్వం వహిస్తాను, నేను అధికారంలోకి వస్తాను మీ భుజాల మీద ఎక్కి అని ఈయన పిలుపునిస్తాడు. ఈ పిలుపుకి ప్రతిస్పందిస్తుంటారు కొంతమంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వంగానే ఈయన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలపైన నాదెళ్ల మనోహర్ గారికి స్పందన ఎమ్మడే రెడీ ఉన్నాడు, స్పందించాడు. ఏమని? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండేటటువంటి బాధ్యతను మేము స్వీకరించాం. పొత్తు మాత్రం మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఏంది జనసేన కథ? ఏంది నాకు అర్థం కాల. జనసేన ఇది ఒక రాజకీయ పార్టీ, దిశ లేదు, దశ లేదు, ఆశయాలు లేవు, ఆశలు లేవు. ఎందుకు ఆవిర్భవించిందో తెలియదు, ఎవరి కోసం పనిచేస్తుందో తెలియదు. అంగడిలో వస్తువులాగా రెడీగా ఉంటుందండి, ఎవడు కొంటాడా అమ్ముదాం అనేటువంటి పద్ధతుల్లో. అయితే ఒక షరతు, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అమ్ముడుపోతారు, ఇంకెవరికి అమ్ముడుపోరు వాళ్ళు. ఏమిటి అన్యాయం? నాకు అర్థం కాల. మేము రెడీగా ఉన్నాము మీతో పొత్తు పెట్టుకోవడానికి, మేము ఎప్పుడైనా వచ్చేస్తాం. ఇవాళ ఒక వేదికను తయారు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. మొన్న విడిపోయినట్టుగా, మొన్న ఎన్నికల్లో విడిపోయి విడివిడిగా పోటీ చేశారు కదా, ఇప్పుడు కలిసి పోటీ చేయడానికి కావలసినటువంటి వేదికను ప్రిపేర్ చేసుకునే కార్యక్రమంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెబుతూ ప్రజా ఉద్యమాలు రావాలి, ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలి అనేటువంటి మాటలు మేము ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని అంతం చేస్తాం, మీతో కలుస్తాం, మీతో ప్యాకేజీలు చేసుకుంటాం, అందువల్ల మనం అందరం కలిసి పోటీ చేద్దాం 175 సీట్లు అనేటువంటి భావన. సింగిల్గా వచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో లేదంటే అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ అద్భుతంగా ఉన్నది కాబట్టి, ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి, మీరు సింగిల్గా పోటీ చేసేటటువంటి లక్షణం మీ దగ్గర ఉండదు కాబట్టి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోటీ చేయాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు మరుగుదొడ్లు కట్టించాయంట. మొన్నదాకానేమో హైదరాబాదులో నేను సైబర్ టవర్స్ కట్టించింది నేనే అన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మరుగుదొడ్లు కట్టించింది నేనే, దానికి పన్నేస్తున్నారు, చెత్త పన్నేస్తున్నారు, కరెంటు మీద పన్నేస్తున్నారు, భూమి మీద పన్నేస్తున్నారు, అన్నిటి మీద పన్నులు వేస్తున్నారు. ఈ 2 పన్నులు లేకోకుండానే ప్రభుత్వాలు నడుస్తాయా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు పన్నులే వెయ్యలేదా? వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు, అప్పులు పుట్టకూడదు, ఇవాళ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదు. ఇదంతా కుట్ర. ఒక కుట్రపూరితంగా ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు కొందరి చేత స్టేట్మెంట్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల చేత కూడా స్టేట్మెంట్లు ఇప్పించి ఏ విధంగానూ ఈ నవరత్నాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగకోకుండా చేయాలి, అప్పులు పుట్టకోకుండా చేయాలి, రాష్ట్రాన్ని దివాళా చేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రాజకీయ పక్షాలు ఒక ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో
దేశంలో ఎక్కడ అమలు కానటువంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, కాపు నేస్తం కానీ, ఒకటి కాదు రెండు కాదు, 139 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంతేకాదు రాబోయే కాలంలో ఇంకా మరొక 50-60 కోట్లు నెక్స్ట్ ఇయర్, మళ్ళీ 100 కోట్ల దాకా ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలి కూడా మనం చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ చేశారు, చాలా చిత్రమైనటువంటి సవాలు. ఏమిటది? ఇక్కడ ఏమని చేశారంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానంట. ఇప్పుడు ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మనకన్నా ఎక్కువ టారిఫ్ ఉంటే, మనకన్నా ఎక్కువ ధరలుంటే చూపించండి, నేను రాజకీయాలు వదిలేస్తాను, రాజకీయ సన్యాసం చేస్తాను అని మొన్న సవాల్ చేశాడు. చేశాడా లేదా? నేను చెప్తా ఉన్నా, ఎక్కడో ఒకటి 2-3 చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయో అని అందుబాటులో ఉన్న వాటిని ఎంక్వైరీ చేస్తే ఒక 2 రాష్ట్రాల్లో ఉన్న విషయం నా ముందుకు వచ్చింది. ఇది పూర్తిగా తరోగా నేను చేసింది కాదు. నేను మా పిఎల్ని పిఎస్ఎల్ని ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎలాంటి తారీఫులు ఉన్నాయో కనుక్కోమని నేను చెప్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకటి పవర్ టారిఫ్. పవర్ టారిఫ్లో మన రాష్ట్రం కన్నా కర్ణాటక రాష్ట్రం, మన పక్కనే ఉన్న రాష్ట్రం, మనకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి సందర్భం. అంటే అదే తప్పనో రైటనో కాకుండా పరిస్థితులు వేరు కావచ్చు. మనం వారికన్నా తక్కువ మనం వసూలు చేస్తున్నాం. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాలు చేశారు కాబట్టి నేను చెప్తున్నా. 51 యూనిట్లు లోపు ఖర్చు పెడితే మన రాష్ట్రంలో 120 రూపాయలు వసూలు చేస్తాం. అదే కర్ణాటక రాష్ట్రంలో 107 రూపాయలు వసూలు చేస్తారు. 60 యూనిట్లకు లోపైతే మన రాష్ట్రంలో 147 రూపాయలు వసూలు చేస్తాం. అదే కర్ణాటకలో అయితే 255 రూపాయలు వసూలు చేస్తారు. అదే 70 యూనిట్లు అయితే 177 రూపాయలు మన రాష్ట్రంలో, కర్ణాటకలో 308 రూపాయలు. అలాగే 80 యూనిట్లు, 90 యూనిట్లు, 100 యూనిట్లు, 101 యూనిట్లు, 120 యూనిట్లు, 130 యూనిట్లు, 140 యూనిట్లు, 150 యూనిట్లు, ఇలా చూస్తే ప్రతి చోట కూడా మనకన్నా కర్ణాటక రాష్ట్రంలో, పక్కనే ఉన్న రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ బిల్స్ మనకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నాయి. దీనికి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఒకటి. రెండో అంశం ఆర్టీసీ ఛార్జీలు. మన రాష్ట్రంతో మహారాష్ట్ర ఆర్టీసీని మనం పోల్చినప్పుడు 5 కిలోమీటర్లు లోపు 83 పైసలు మనం వసూలు చేస్తాం. అదే మహారాష్ట్రలో 145 పైసలు వసూలు చేస్తారు 6 కిలోమీటర్ల లోపు. మన 5 కిలోమీటర్లు అయితే వాళ్ళకి 6 కిలోమీటర్ల లోపు. అదే ఎక్స్ప్రెస్ 107 పైసలు మనం వసూలు చేస్తాం, 145 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ 136 మనం వసూలు చేస్తే 197.5 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. ఈ విధంగా సెమీ లగ్జరీ 166 పైసలు మనం వసూలు చేస్తే 2,205 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. అలాగే గరుడ 191 పైసలు మనం వసూలు చేస్తే 308 పైసలు వాళ్ళు వసూలు చేస్తారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు సవాలు చేశారు కాబట్టి ఈ 2 ఉదాహరణలు తీసి చూపిస్తున్నాం. ఏమని సవాల్ చేశాడు? చాలా భీకరంగా సవాల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా ఈ దేశంలో ఒక్క రాష్ట్రంలో చూపించండి మనకన్నా ఎక్కువ టారిఫ్ వసూలు చేస్తున్న, ధరలు వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని. రాజకీయ సన్యాసం చేస్తావా? సన్యాసి రాజకీయం చేస్తావా? తేల్చుకో చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నా. సవాలు చేయటం కాదు, సవాలుకు సమాధానం చెప్పినప్పుడు దానికి ప్రతిస్పందన నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చెప్పమని మనం చేస్తున్నా. దీనికి సమాధానం చెప్పుకోకుండా నువ్వు టూర్ చేసి ఏదో అవాకులు చెవాకులు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోలేని మనం చేస్తున్నా.
10 మందిలో సవాల్ చేశావు. ఆ సవాలుకు మేము సమాధానం చెప్తున్నాం. ఆ సవాలును స్వీకరించి రాజకీయ సన్యాసం చేస్తావో లేకపోతే సన్యాసి రాజకీయం చేస్తావో తేల్చుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా రాష్ట్రం అంతా తిరిగి తన పని అయిపోతున్నదనే విషయాన్ని ప్రజలు గమనించిన తర్వాత నేనున్నానని నిరూపించుకోవడం కోసం తాపత్రయపడుతూ చేస్తున్నారు. నిన్న కూడా చాలా విషయాలు నేను పత్రికా ముఖంగా నోటు ద్వారా పంపించాను. మిగిలిన కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. అదేమిటంటే నిన్న దేవినేని ఉమా గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేశారు. అన్ని అబద్ధాలే. దానిలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది సీఎం జగన్ కారణంగా దెబ్బతిన్నది అంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని ఇప్పటికైనా అంగీకరించారు. సంతోషం. డయాఫ్రమ్ వాల్ అసలు దెబ్బతిందని ఎవరు చెప్పారని ఆ మధ్యన ఒకసారి మాట్లాడాడు ఈ పెద్ద మనిషే. రెండేది ఏంటంటే 72% పోలవరం పనులు పూర్తి చేశాం మేమే, ముంపు బాధితులకు పట్టించుకోవడం లేదు, పోలవరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచింది. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. వీటికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాకున్నది. 72% మీరు పూర్తి చేశామంటున్నారు కదా, అసలు ఏమన్నారు మీరు ఎన్నికలకు ముందు? ఈ పోలవరాన్ని ప్రారంభించి మేము ఎన్నికలకు వెళతాము అని చెప్పారా లేదా? రాసుకో మని బలలు బుద్ధి మరీ చెప్పాడు ఈ ఇరిగేషన్ మాజీ మంత్రి. వాళ్ళు ఏమంటాడు? 72% ఆయన పూర్తి చేశారంట, మిగతాది మేము పూర్తి చేయలేకపోతున్నామంట. మాట తప్పారా లేదా? మాట తప్పినందుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇకపోతే డయాఫ్రమ్ వాల్. ఎస్, డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నది? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం? నేను ఒకటే ఒక సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉమా గారిని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పమను ఆయన పాదాలకు నమస్కరిస్తాను నేను. అదేమిటంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు, కాఫర్ డ్యామ్ ఎందుకు పూర్తి చేయలేదు? కాఫర్ డ్యామ్ పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయటం సైంటిఫిక్గా కరెక్టా? కరెక్ట్ కాదు. మొదటిగా చేయవలసింది కాఫర్ డ్యామ్ను కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. ఇది సైంటిఫిక్గా తెలిసినటువంటి విషయం. కానీ మీరు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి మధ్యలో ఆపి పారిపోయారు. పారిపోవడం వలనే ఈ అనర్థం జరిగింది. ఇది మా మీద రుద్దటానికి దయచేసి ప్రయత్నం చేయవద్దని మనం చేస్తున్నా. దీని ఒక్కదానికి సమాధానం చెప్పమంటున్నాను. నన్ను అంటున్నాడు ఆయన నాకు అవగాహన లేదని. లేకపోవచ్చు, నేను 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేయలేదుగా. నేను ఇంకా 4 రోజులైంది ఇరిగేషన్ మంత్రిగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి. నేను అడుగుతా ఉన్నా, నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశావు కదా, నీకుందా అవగాహన అసలు? నేను ఒకానొక సందర్భంలో పోలవరం ప్రాజెక్ట్ 7 రాష్ట్రాలకి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉపయోగపడుతుందని నేను చెబితే ఏమంటే అవగాహన లేని మంత్రి 7 రాష్ట్రాలకు ఉపయోగపడుతుందట అని చెప్పాడు. దానికి సమాధానం కూడా నేను చెప్పా, దానికి తిరిగి సమాధానం లేదు. నాకు అవగాహన లేకపోతే అర్థం ఉంది, కానీ 5 సంవత్సరాలు వెలగబెట్టిన ఉమకి అవగాహన లేకపోతే ఏ బావిలో దూకుతాడో నేను అడుగుతా ఉన్నా. నీకు అవగాహన బాగా ఉంది, ఎక్కడేం వర్కులు జరుగుతున్నాయో బాగా అవగాహన ఉంది, ఎక్కడెంత కమిషన్ తీసుకోవాలో బాగా అవగాహన ఉంది, ఎన్ని సంచులు నువ్వు చంద్రబాబు నాయుడుకు మోసావో కూడా నీకు అవగాహన ఉంది. తప్ప నీకు అవగాహన ఉంది సంచులు మోయటం తప్ప ప్రాజెక్టును పూర్తి చేయాలనే జిజ్ఞాస కానీ, ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కానీ లేకోకుండా మీరు పరిపాలన చేశారు. డయాఫ్రమ్ వాల్ మీరు కట్టి కాఫర్ డ్యామును పూర్తి చేయకపోవడం వల్లే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనికి బాధ్యులు మీరు తప్ప మేము కాదు. నేను మనవి చేస్తున్నా, చూసేటటువంటి ప్రజలందరికీ కూడా ఏదో రాంబాబు గారు ఇరిగేషన్ మంత్రి అయ్యారు, ఏదో ఆరోపణలు చేస్తున్నారు అని దయచేసి అనుకోకండి. ఇది వాస్తవం. ఎవరైనా అడగండి మీరు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టేది ఎప్పుడు? కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే చేపట్టాలి. కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండానే డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకోకుండా పారిపోయారు. దీనివల్ల ఈ అనర్థం జరిగింది ఈ రాష్ట్రానికి. దీనివల్లే డిలే అవుతున్నది. ఇది వాస్తవం. చేతులు ఎత్తేశాడు అంబటి రాంబాబు, కొత్త మంత్రి గారు చేతులు ఎత్తేశాడు. ఎవడు చేతులు ఎత్తింది?
2018కి పూర్తి చేస్తామని చేతులు కాళ్ళు మొత్తం ఎత్తింది మీరు. మేము ఎక్కడ ఎత్తాము? మీరు చేసిన పాపాన్ని పరిష్కారం వైపు నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేమంటే కేంద్రం చూస్తుందంట, రాంబాబు గారి చేతిలో లేదంట, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదంట. ఎస్, సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ఉండాలా, పీపీఏ వారి గైడ్లైన్స్ ఉండాలా, దాని ప్రకారమే వెళ్ళాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడానికి వీల్లేదు. ఇది కేంద్రం యొక్క డబ్బుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, జాతీయ ప్రాజెక్టు. దీనికి చేతులు ఎత్తేశారు, కాళ్ళు ఎత్తేశారు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనిలో ఎక్కడా సంశయించవలసినటువంటి అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉమామహేశ్వరరావు గారు చేసినటువంటి తప్పిదాల వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ట్రబుల్లో పడింది. దాన్ని సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే తప్పుగా మా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే మాత్రం సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఎవరు ముఖ్యమంత్రి పదవి అవుతుంది ఇప్పుడు? నేను లేదా, నేను ఇలా ఏదో చిత్రంగా ఉంది. దుద్దమాగా ఆయన ఒక గుండె అయిపోతుంది అతనికి. ముఖ్యమంత్రి పదవి వద్దన్నాడని నువ్వు ఎక్కడైనా అన్నావంటే అతను గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అసలు బతుకుతున్నదే ముఖ్యమంత్రి కోసం ఆయన. లేకపోతే వాళ్ళ అబ్బాయికి, తనకొద్దు వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలని ఏమని అంటున్నాడు. నేను అనేది ఏంటంటే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. ప్రజలు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి మీద? ప్రభుత్వం మీద. మరి ఎందుకయ్యా ఒకడు రావు, కేసు కొట్టేయి, నీ వల్ల కాదు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని ఆయనే చెప్తున్నాడు. ఆయన బట్టే అర్థమవుతున్నది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ 3 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కన్నా ఇది 1000 టైమ్స్ బెటర్ అయిన పరిపాలన సాగుతున్నదని మాట్లాడుతున్నారు. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు? అమ్మ ఒడి, నాన్న బుడ్డి. నేను చెప్పాను, ఎవరయ్యా నాన్నకు బుడ్డి ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు నాన్నకు బుడ్డి. ఎన్టీ రామారావు గారు నాన్నకు బుడ్డి తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు అది తీసుకొచ్చి బుడ్డి ఇచ్చింది. బుడ్డి ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు నాన్నకు బుడ్డి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకు ఒడిచ్చాడు. ఎవరు గొప్పయ్యా? అయితే నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి? అమ్మ ఒడి కోసం ఇచ్చినటువంటి డబ్బులతో నాన్న బుడ్డి తాగుతున్నాడా? అంటే అమ్మ ఒడి తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు లేదా తండ్రి మద్యం తాగుతున్నారనే బ్రాండ్ చేసేటటువంటి నీచానికి ఎందుకయ్యా దిగజారుతున్నావు? నువ్వు రాజకీయం చేసుకునేవాడివి. నువ్వు రాజకీయం నువ్వు చేసుకో. అమ్మ ఒడి బుడ్డి పాస కలిసిందని చెప్పేసి అనేటి వినయక నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరాలని, ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. అడపదడప ఎక్కడైనా నీలాంటి దుర్మార్గులు ఉంటే దాన్ని వేరే రకంగా ఉపయోగించుకుని దానికి మేము బాధ్యులం కాము. వాటిని ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ రాష్ట్రంలో లేనటువంటి విషయాలు. అమ్మఒడి నెంబర్ 1 రాష్ట్రం ఇది. ఫీజు రియంబర్స్మెంట్ నెంబర్ 1 రాష్ట్రం ఇది. రైతు భరోసా నెంబర్ 1 రాష్ట్రం ఇది. ఇలాంటి ఎన్నున్నాయి? ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అద్భుతమైన పథకాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. వాలంటీర్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా. ఎవరికి ఇచ్చావు ఐటీ ఉద్యోగాలు? ఎంతమందికి ఇచ్చావు ఐటీ ఉద్యోగాలు? నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. వాలంటీర్ అంటే తక్కువ? సేవా దృక్పథంతో చేసేటటువంటి వ్యవహారం. దానివల్ల సిస్టమ్ బాగుపడుతుంది. దానివల్ల ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్యన వారు వారధిలాగా ఉంటున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటే చెబుతున్నారు. ఒక చక్కని వ్యవస్థను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ వ్యవస్థ మీద పడుతున్నావు నువ్వు. ఆ వాలంటీర్లు దొంగలు అంటావు, అది అంటావు, ఇది అంటావు. సెక్రటేరియట్ వ్యవస్థ ఇవాళ తీసుకొచ్చి సెక్రటేరియట్ వ్యవస్థ తీసుకొచ్చి వికేంద్రీకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి ప్రభుత్వాన్ని క్విట్ అంటాడు. ఎక్కడ క్విట్ అవ్వాలి ఈ ప్రభుత్వం? నేను మనవి చేస్తున్నాను, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, మెచ్చుకుంటున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎవరు దించలేదు. నువ్వు దించలేవు, నీ కుమారుడు దించలేడు, నీ దత్తపుత్రుడు దించలేడు, కట్టగట్టుకుని వచ్చినా ఎవరు దించలేరు. కారణం ఒక్కటే, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. దీని మీద ఎగబడతా ఉన్నావు, మీటింగులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, ఆవేశపడతా ఉన్నావు, ఏదేదో మాట్లాడతావు. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే
జాలేస్తుంది. నీ శబదం నెరవేరదు చంద్రబాబు. మళ్ళా ముఖ్యమంత్రిగా నువ్వు శాసనసభకు రాలేవు. కుప్పానికే నువ్వు పరిమితమైనా కూడా కుప్పంలో